కొడవలూరు మండలం వెంకన్నపురం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు మరియు ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన కోటి సంతకాల కార్యక్రమంలో గ్రామస్తుల చేత సంతకాలు సేకరించారు. అనంతరం మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఎన్ని సంవత్సరాలలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, రాష్ట్రంలో విద్యార్థులకు వైద్య విద్య, పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వంలో ఒక్కసారిగా రాష్ట్రంలో 17 ప్రభుత్వ కాలేజీలు తీసుకువచ్చిన ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో రైతులను అన్ని విధాలా ఆదుకున్న నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, మొన్న జరిగిన వరి కోతల్లో రైతులు పుట్టి ధాన్యం 13,000కు అమ్ముకుని అప్పులు పాలయ్యారని అన్నారు. రాష్ట్రంలో రైతులకు అండగా ఉన్నది స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రైతులకు అండగా ఉన్నది ఒక్క వైసీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు అర్థమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ చిమట శేషగిరి, ఎంపీపీ గాలి జ్యోతి, పెంచలయ్య, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారు ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 మధ్యలో అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా వారి పరిపాలన కొనసాగించడం తెలిసిందే. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఏ కులంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఉన్నతమైన విద్యను అలాగే వైద్యాన్ని అందించాలనే ఒక కృత నిశ్చయంతో, ఒక మంచి సంకల్పంతో ఆనాడు పెట్టినటువంటి తల్లి అమ్మ ఒడి కావచ్చు, లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే కరోనా లాంటి మహమ్మారిలో పేదవాడికి బెడ్ దొరకనటువంటి అనేక పరిస్థితులు మనం అందరం కూడా చూసాం. అవన్నీ చూసి చలించిపోయి ఈ రాష్ట్రానికి ఏది అవసరమో హాస్పిటల్ కావాలా, అలాగే మెడికల్ కాలేజీలు కావాలని చెప్పి ఈ రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలే ఉంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత 11 మెడికల్ కళాశాలలు ఉంటే, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మరో 17 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి యొక్క విద్య అవసరం. పిల్లలకు మంచి విద్య కావాలి, పేదలకు మెరుగైన వైద్యం కావాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. గత చరిత్రలో ఎక్కడా లేదు. ఈ రాష్ట్రంలో గత దేశంలో కూడా ఒక్కసారిగా 17 మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం లేదు, ఏ సీఎం గారు లేరు. మరి స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అటానమస్ కింద 12వ మెడికల్ కాలేజీ, తిరుపతిలో పద్మావతి మెడికల్ కాలేజీ ఒకటి ఉంది. మరి 17 కాలేజీలు ఒక్కసారి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వరకు ముందుకు తీసుకెళ్లాలి. మరి విద్యాపరంగా వైద్యపరంగా రాష్ట్రం ప్రప్రథమంగా దేశంలోనే ముందుండాలని ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కాలేజీలు శాంక్షన్ చేస్తే, కూటమి ప్రభుత్వ నాయకులు ఎలక్షన్కు ముందు ఎన్నో అబద్ధాలు చెప్పి మన అధికారంలోకి వచ్చి వాళ్ళు చెప్పినటువంటి సంక్షేమాలను పక్కన పెట్టి వదిలేసి మరి గత ప్రభుత్వం శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలను మరి ప్రైవేట్ పరం చేయాలనుకునేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ ప్రైవేటీకరణ చేసి తద్వారా లబ్ధి పొందాలనుకొని మరి కూటమి ప్రభుత్వం పెద్దలు ఆలోచిస్తూ ఉన్నారు. దానికే నిరసన తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రం మరి ఎంతో కష్టపడి తెచ్చినటువంటి కాలేజీల ప్రైవేటీకరణ అయితే మరి పేద విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పిలుపునిస్తే ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కేడర్ అంతా కూడా బయటకు వచ్చి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, దీని ద్వారా మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇంకా చాలా పార్టీలు కూడా మద్దతు ఇస్తూ మరి ఇది ప్రైవేటీకరణ మంచి పద్ధతి కాదు, మరి ఇది మానుకోండి, ఏదైతే గవర్నమెంట్ పరంగా చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తూ మరి గవర్నమెంట్ సాధించాల్సిన కార్యక్రమాన్ని ప్రైవేట్ వాళ్ళకి లబ్ధి చేరుకునే విధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కుమారుడు లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలని నిరసిస్తూ ఈ కార్యక్రమాలన్నీ మనం శ్రీకారం చుట్టాం.